కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం గత నెల ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రోజుకి సుమారుగా 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారని చెప్పారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి 1680 కోట్ల భారం పడుతున్న మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామన్నారు. మన్యం జిల్లా పాలకొండలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి సభలో నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. పాలకొండలో ఈరోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించాం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతిరోజు కూడా 25 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం వల్ల ప్రభుత్వం పైన 162 కోట్ల రూపాయల భారం పడుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురు కూడా మరి ఏదైతే ప్రభుత్వం పైన భారం పడుతున్నటువంటి మరి ఏదైతే ఈ డబ్బు ఉందో ఏపీఎస్ఆర్టీసీకి మరి చెల్లించడానికి మరి ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది, చెల్లిస్తుంది. మరి దీని ద్వారా సుమారుగా సంవత్సరానికి ఒక 1680 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతున్నా సరే మహిళలు ఏదైతే పెద్దపీట వేయాలో వారందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే మాట తప్పకుండా ఈ పథకాన్ని అమలు చేశాం. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఎంత భారం పడినా సరే మహిళలకు ఇచ్చినటువంటి మాట ఎక్కడ తప్పకుండా ఈరోజు మరి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాం. అలాగే మరి మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మహిళలకు ఇంకేమైనా ఏవైతే ఇవ్వాల్సిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఇస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ